నవయుగ కవి చక్రవర్తి జాషువా గారి గురించి తెలుసుకుందాం. ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయింతురుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెదుకు విదల్పదు ఈ భరతమేదిని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే అని చెప్తూ ఆకలిగొన్న వారిని మాత్రం ఆదరించదు ఈ దేశం అంటారు గుర్రం జాషువా. జాషువా సమకాలీన కవిత్వరవడి అయిన భావకవిత్వానికి దూరంగా జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి ఎన్నో రచనలు చేశాడు. అంతేకాక తన కవితా శక్తితో పండితలోక ప్రశంసలు అందుకున్నారు. కవికోకిలగా సాహిత్యలోకంలో గొప్ప కీర్తి పొందిన గుర్రం జాషువా సెప్టెంబర్ 28, 1895న వీరయ్య, లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో చాట్రగడ్డపాడులో జన్మించారు. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య కొంత హాయిగానే సాగింది. చదువుకోవడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లలు ఆయన్ని చిన్నచూపు చూసేవారు. అయితే జాషువా ఊరుకునేవాడు కాదు, తిరగబడి కొట్టేవాడు. 1910లో మేరీని పెళ్లి చేసుకున్నారు జాషువా. ఆయన ఆ రోజుల్లో మిషనరీ పాఠశాలలో నెలకు 3 రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి అక్కడ 1915, 16లలో సినిమా వాచకుడుగా పనిచేశాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఆ ఉద్యోగపు పని. తరువాత గుంటూరులోని లోథరన్ చర్చి నడుపుతున్న పాఠశాల శిక్షణాలయంలో 10 సంవత్సరాల పాటు పనిచేశాడు. రెండో ప్రపంచం యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా పనిచేశారు ఆయన. 1957, 59 మధ్యకాలంలో మద్రాస్ రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా కూడా పనిచేశారు. ఎన్నో అవమానాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొని సరస్వతీ పుత్రుడు అనిపించుకున్నారు ఆయన. చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి అపారంగా ఉండేది. బొమ్మలు గీయటం, పాటలు పాడటం, కవితలు అల్లడం చేసేవారాయన. జాషువాకు దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో కవిత్వంపై మక్కువ ఏర్పడింది. జూపూడి హనుమశాస్త్రి గారి వద్ద మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం వంటి అనేక కావ్యాలు అధ్యయనం చేశారు జాషువా గారు. జాషువా మొత్తం 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రచించి తెలుగు సాహిత్యంలో చెరిగిపోని ఒక బలమైన ముద్రను నెలకొల్పారు. ఆయన రాసిన ఖండకావ్యాలు 10: గబ్బిలం, కాందిశీకుడు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్తలోకం, ముసాఫరులు, నాగార్జున సాగర్, స్వప్న కథ మొదలగున్నవి. లఘుకావ్యాలు 3: పిరదోసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర. గద్య కావ్యాలు 3: కుశలవోపాఖ్యానం, చిన్నానాయకుడు, చంద్రిక ఆముద్రితమైనది. దృశ్య కావ్యాలు 8: అందులో 2 అలభ్యం. 1 సత్యహరిశ్చంద్ర, 2 రుక్మిణీ కళ్యాణం, 3 చిదానంద ప్రభాతం, 4 ధ్రువ విజయం, 5 వీరబాబు, 6 తెరచాటు, 7 దావీదు చరిత్ర, 8 మదాలస. దావీదు చరిత్ర, మదాలస అలభ్యమైనవి. పద్యకావ్యాలు 3: హిమదామార్కధర పరిణయం, కన్యకా పరమేశ్వరి, శివాజీ ప్రబంధం. ఈ 3 పద్యకావ్యాలు. స్వీయ చరిత్ర 1, అది నా కథ, పద్యరూపంలో రాసింది. వేదనాభరిత జీవిత అనుభవంతో మానవ జీవితాన్ని వ్యాఖ్యానించిన కవి గుర్రం జాషువా గారు. జాషువా కవిత్వానికి జీవలక్షణాలు నిజాయితీ, ఆర్తి, ఆవేశం, ప్రతిఘటన. విశ్వనరుడను నేను, నాకు తిరుగులేదు అన్న కవి జాషువా. జాషువా తన రచన ద్వారా సమాజంలో మార్పు తేవాలని ప్రయత్నించాడు. జాషువా కవిత్వంలో దయ, సానుభూతి,
కరుణ తొణికిసలాడతాయి. జాతీయాభిమానం, సంఘ సంస్కరణాభిలాష జాషువా కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తాయి. బుద్ధుడు, క్రీస్తు, గాంధీజీల జీవకారుణ్యం జాషువాలో కనిపిస్తుంది. దేశభక్తులు, వీరులు, ప్రవక్తలు మొదలైన వారి జీవిత చరిత్రను కావ్యాలుగా మలచిన కవి జాషువా. పండిత పామరులను సమానంగా ఆకట్టుకునే ఒక సమ్మోహనాస్త్రం లాంటి కవితా శైలి జాషువా గారిది. అందుకే ఆంధ్ర విశ్వవిద్యాలయం జాషువాను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా కొంతకాలం జాషువా గారు పనిచేశారు. జాషువాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. జాషువా గారి క్రీస్తు చరిత్ర కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. జాషువా తన రచనలో అరబ్బీ, పారసీ, ఉర్దూ పదాలను యథేచ్ఛగా ప్రయోగించాడు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయే అన్న ప్రసిద్ధ పద్యం జాషువా రాసిన హరిశ్చంద్ర నాటకంలోని శ్మశాన వాటికలోనిది. నా కవిత వదూటి వదనంబు నెగాదిగా జూచి రూపురేఖ కమనీయ వైఖరులుగాంచి బళిబిళి అన్నవారే అంటూ జాషువా పలువురిచే ప్రశంసలు అందుకున్నారు. ఆయన బిరుదులు కవికోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపెళ్ల వెంకటశాస్త్రి గారు జాషువా కాలికి గండపెండీరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నానన్నారు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించారు. జీవితమంతా సాహిత్య సేవలో గడిపిన గుర్రం జాషువా జూలై 24, 1971న కన్నుమూశారు. క్లుప్తంగా జాషువా గారి గురించి తెలుసుకున్నాం. నమస్సులతో మీ గాదంశెట్టి శ్రీనివాసులు.